కశ్మీరు పాకిస్తాన్‌కి జీవనాడి లాంటిది. పీఓకి మాత్రమే కాదు, కశ్మీర్ కూడా ఎప్పటికైనా పాకిస్తాన్‌లో భాగమే అన్నటువంటి పాకిస్తాన్ హాషిమ్ మునీర్ కావచ్చు, లేకపోతే షాబాజ్ షరీఫ్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే అది అన్ని కొద్ది రోజులకే భారత్ అమెరికా డీల్ జరగడం, అమెరికా తన అధికారిక ఎక్స్‌లో పీఓకే అక్షయ్ చింతో కలిపి ఆ యొక్క మ్యాప్ విడుదల చేయడం. పాకిస్తాన్కి ఏం చేయాలో అర్థం కాలేదు. మేము ఒకవైపు జీవనాడి అంటుంటే అమెరికాతోటే కలిసి పోరాడాల్సింది, అమెరికాని మాట్లాడి ఒత్తిడి తీసుకురావాలి భారత్తో. అలాంటి అమెరికా ఈ మ్యాప్ రిలీజ్ చేయడం, ఈ విధంగా చేయడం ఏంటి అని గగ్గోలు పెడుతూ ఆ దేశ విదేశాంగ ప్రతినిధి తాహిర్ అంద్రాబితో పాటు మిగతా ప్రతినిధులు, అలాగే విదేశాంగ మంత్రి, అక్కడ ఉన్నటువంటి హై కమిషనర్ అందరూ కూడా అమెరికా అధికారులతో మాట్లాడి ఆ యొక్క మ్యాప్ను అయితే రిక్వెస్ట్ చేసి తొలగించడం జరిగింది. ఎంత పెద్ద ఏడుపు ఏడ్చిందంటే ఆ యొక్క మ్యాప్ విడుదల చేసిన తర్వాత మేము ఇక్కడ ఒకవైపు అదే మా జీవనాడి అని చెప్తున్నాం, దాని గురించి ఇక్కడ ఏమొచ్చేసి ఇంత పోరాటం చేస్తుంటే మీరు మొత్తం ఫుల్ మ్యాప్ ఎలా రిలీజ్ చేస్తారు, భారతదేశానికి కృతజ్ఞతలు చెప్తున్న విధంగా వీళ్ళు మాట్లాడేశారు. అయితే ఇంతకుముందు కూడా రాజ్నాథ్ సింగ్ గారు కూడా చెప్పారు, పీఓకే లేనిదే కశ్మీర్ సంపూర్ణం కాదు, పీఓకే ఏదో ఒక రోజు మా వైపు వస్తుంది, అది పాకిస్తాన్కి విదేశీ గడ్డ, అంతకుమించి ఇంకొకటి కాదు అని చెప్పారు స్పష్టంగా. సో ఏ క్షణమైనా సరే పీఓకి మన చేతికి రావచ్చు.